ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనకి అన్ని కొత్తవి ఇవ్వాలని చాలా మంది కొత్త బట్టలు వేసుకుని ఉంటారు కొత్త సంవత్సరంలో, లేకుంటే క్రిస్మస్కి. మనకి కొత్త హృదయం కావాలి, కొత్త పాట కావాలి. కొత్త పాట ఏమంటే, ఒకసారి ఇలాగే ఈ సిస్టర్ చెప్పారు కదా, స్టాఫ్ మీటింగ్ అని చెప్పి సిస్టర్ ఇస్తారని చెప్పారు కదా. ఒకసారి అన్నారు, సార్ మనందరం అప్పుడే ఐఐటి ఖరగ్పూర్ నుంచి వచ్చాను, ఫస్ట్ జాబ్ అది, జాయిన్ అయ్యాను మహేంద్ర గ్రూప్ లో. సార్ వీల్ ఆల్ మీట్ ఇన్ ద పార్క్ అన్నారు. ఐ సెడ్ ఓకే, విల్ కమ్. ఈ రోజు ప్రభుదాస్ గారు పాట పాడతారన్నారు. ఐ సెడ్ డెఫినెట్లీ. వాళ్ళు అనుకుంటారు ఏదో సినిమా పాట పాడతారు అనుకుంటారు. పాట మొదలు పెట్టా. థింగ్స్ ఆర్ డిఫరెంట్ నౌ, సంథింగ్ హ్యాపెండ్ టు మీ when I gave my heart to Jesus. Things are different now, I was changed, it must be, when I gave my heart to Him. Things allowed before have passed away, things allowed for more have come to stay. Things are different now, something happened to me when I gave my heart to Jesus. There was a pin drop silence and everybody was listening with rapt attention. సో ఏం చేశానండి, ఆ పాటతోటే నా సాక్ష్యం బ్రీఫ్గా చెప్పేశాను. థింగ్స్ ఆర్ డిఫరెంట్, ఐ ఎ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. చూసారా, మనకి ఎప్పుడు ఏ ఆపర్చునిటీ ఉన్నా ప్రభువుని మహిమపరచడానికి అది వాడుకోవాలండి. మనం ఏం చేస్తాం, ఓ నాకు పాటలు రావండి, నా గొంతు బాగాలేదండి, కథలు చెప్తాం కదండి, ఎక్స్క్యూజెస్ చెప్తాం. God doesn't want us to give excuse. Redeem every opportunity. ప్రతి సాక్ష్యం ఇవ్వడానికి, యేసు ప్రభువుని మహిమపరచడానికి, ఆయన గురించి మంచిగా చెప్పడానికి, ఎలాగ మనల్ని మార్చాడో, ఎలాగ మనల్ని స్వస్థపరిచాడో, ఎలాగ మనల్ని చీకటి నుంచి విడిపించాడో, ఎలాగ నరకానికి నాశన పాత్రలైన మన జీవితాలని నరక పరిధి నుంచి, నరకానికి వెళ్ళే హైవే నుంచి బయటికి లాగాడు. ప్రజలుగా చెప్పాలండి. వి మస్ట్ ఎన్కాష్ ఈచ్ ఆపర్చునిటీ. మనం ఏమంటే గానకోకిలు అవ్వక్కర్లేదండి మీరు పాట పాడడానికి. లతా మంగేష్కర్ గొంతు అక్కర్లేదు. వీ కెన్ మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ టు ద లార్డ్. ఇంత లతా మంగేష్కర్, అంత గానకోకిల ఫైనల్ గా తన చచ్చిపోయే ముందు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి తెలుసండి మీకు? నాకు ఎంతో డబ్బు ఉంది కానీ ఆ డబ్బు నాకేమీ సంతోషం ఇవ్వలేదు. నా బ్యాంక్ బ్యాలెన్స్ నాకేమీ సంతోషం ఇవ్వలేదు. నా వార్డ్రోబ్లో ఉన్న బట్టలు ఎన్ని ఖరీదైన బట్టలు, కానీ నేను ఇప్పుడు హాస్పిటల్ వేసుకున్న బట్టలు ఇవి నావి కాదు. హాస్పిటల్ ఇచ్చిన బట్టలు ఇవి కంపల్సరీ నేను ఎక్కడ వేసుకోవాలి. చివరికి నేనంతా 5 స్టార్ హోటల్స్ లో ఉండేదాన్ని. ఇప్పుడు నేను ఒక చిన్న రూమ్ లో ఉంటున్నాను. నాకు చక్కని ఇల్లు ఉన్నాయి, పాష్ బంగ్లా ఉంది. నేను ఇప్పుడు ఉండేది ఒక హాస్పిటల్ గదిలో. అది నా ఇల్లు కాదు. ఎన్నో చెప్పులు ఉన్నాయి కాస్ట్లీ, కానీ ఇక్కడ నేను వేసుకోవడానికి లేదు.
తినడానికి తిండి ఇదివరకు ఎక్కడ టాప్ స్టార్ హోటల్స్ లో తినేదాన్ని. ఇప్పుడు వాళ్ళు ఏ అన్నం పెడితే అదే తింటున్నా, డైటీషియన్ ఏది ప్రిస్క్రైబ్ చేస్తే అదే తింటున్నా. ఇదివరకు జెట్ ప్లేన్స్ లో తిరిగానండి, ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడికి. 50,000 పైగా పాటలు రాసింది, నేను పాడింది ఆమె. ఇప్పుడు నన్ను ఒక వీల్ చైర్లో పెట్టి తోసుకుని వెళ్తున్నారు. అన్ని మిషన్స్ దగ్గరికి టెస్టులు చేయడానికి ఇది. కాబట్టి మనం ఏమి సంపాదించినా వదిలి వెళ్ళిపోవాల్సిందే, ఏమీ తీసుకెళ్ళాము. అదే ఆ మాటలు ఇంటర్నెట్లో ఉన్నాయి. మీరు లతా మంగేష్కర్ హర్ లాస్ట్ వర్డ్స్ అని చెప్పి మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ఇవన్నీ నేను చెప్పినవన్నీ మీకు కనిపిస్తాయి. చూడరా, మీరు దేవుడి గురించి యేసు ప్రభు గురించి మహిమపరచడానికి పాటలు పాడడానికి మీకేం మెలోడియస్ వాయిస్ ఏం అక్కర్లేదండి. యూ కెన్ మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ అంటు ద లార్డ్. సంతోషంతో స్తుతించి పాడొచ్చు. ఆపర్చునిటీ ఉన్నప్పుడల్లా మీరు ఆయన గురించి, ఆయన రక్షణ సాక్ష్యం మీరు చెప్పాలి. ఫస్ట్ మనం రక్షించబడ్డామా? రక్షించబడితే ఆ రక్షణ అందరికీ ప్రచురం చేస్తున్నామా, లేకుంటే అదొక టాప్ సీక్రెట్ గా దాచిపెట్టుకుంటున్నామా ఎవరికి చెప్పకుండా? చూడండి, ఆయన మనల్ని ఎందుకు రక్షించాడండి? ఈ రక్షణ గురించి మనం అందరికీ చెప్పడానికి. ఈ యెషయా 41 మొదటి వచనం చదవండి. ద్వీపములారా నా ఎదుట మౌనముగా నుండుడి, జనములారా నూతన బలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను, వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందుము రండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపరుచుచున్నాడు. ధూళివలే వారిని ఆయన నూతన బలం ఇస్తున్నాడండి. మీకు ఆ నూతన బలం ఉందండి. మొదటి వచనంలో ఏం చెప్తున్నాడు ఆయన? ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండుడి, జనములారా నూతన బలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను. మాట్లాడుతున్నారా? ఆయన సన్నిధిలో ఆయన నోట్లో, మన నోట్లో పెట్టే మాటలు తీసుకుని ఆ నోట్లో పెట్టిన మాటల ద్వారా మాట్లాడుతున్నారా, లేకుంటే ఏం చేస్తున్నారు? మీరు ప్రభు ఇచ్చిన రక్షణ మంచం కింద కొంచెం కింద పెడుతున్నారా? మన ప్రభువు మంచి దేవుడు అండి, నమ్మకమైన దేవుడు, ప్రేమగల దేవుడు. ఇంకా 62వ అధ్యాయం యెషయా 62 మొదటి వచనం చదవండి. యెషయా 62 మొదటి వచనం. సియోను నీతి సూర్య కాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. సియోను నీతి సూర్య కాంతి వలె కనబడే వరకు. మీ నీతి సూర్య కాంతి వలె కనబడుతుందండి. సూర్యుని కాంతి, మనం సూర్యుని బ్లాక్ చేయలేం. కర్టెన్ వేసిన ఆ లైట్, డిఫ్యూజ్ లైట్ వస్తూనే ఉంటుంది లోపలికి, పిచ్ డార్క్ కాదు, మరీ బ్లాక్ చేసి బ్లాంక్ అవుట్ చేస్తే తప్ప. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడును, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు.
మీ రక్షణ ఒక దీపం వలె వెలుగుతుందండి. మన రక్షణ ఒక దీపం వలె వెలగాలని దేవుడు కోరుతున్నాడు. రక్షణ దీపం వెలుగుతుందండి, లేకుంటే దీపం ఆరిపోయిందా? మన దీపాలు దీపం వెలిగించి ఎక్కడ పెడతారండి? మంచం కింద పెడతారా, లేకుంటే దానిపైన కొంచెం కప్పేస్తారా? ఎక్కడ పెడతారండి దీపం? లైట్ ఎక్కడ పెడతారు? దీపస్తంభం మీద, పైన ల్యాంప్ పోస్ట్, ల్యాంప్ స్టాండ్. విలేజెస్ లో ఎందుకు స్ట్రీట్ లైట్స్ ఎక్కడ ఉంటాయండి? పైన ఉంటాయి. పాతకాలంలో ఈ స్ట్రీట్ లైట్లు లేవు. ఒకడు వచ్చి కిరసనాలు పోసి వెలిగించేవాడు. నా చిన్నప్పుడు అప్పటికి ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉందండి? కొంతమంది మీలో పెద్దవారికి మీకు తెలిసి ఉండొచ్చు. చిన్నకాలం ఎలక్ట్రిసిటీ విలేజ్ లో టౌన్స్ లోకి వచ్చే వరకు ల్యాంప్ పోస్టుల మీద ఒకడు వెళ్ళి కొంచెం కిరసనాలు పోసి లైట్ వెలిగించేవాడు. సాయంకాలం మళ్ళా పొద్దున వచ్చి ఆర్పేస్తాడు. మళ్ళా నెక్స్ట్ డే మళ్ళా వచ్చి అలా వెలిగిస్తాడు. ఈవెన్ రైల్వే లైన్స్ లో కూడా ఇది వరకు ఈ ఎలక్ట్రిసిటీ వచ్చే వరకు పాతకాలం ఏం చేసేవారండి? ఒక లైన్ వెళ్ళి పైనకి ఎక్కి పోల్, ఒక ల్యాడర్ ఉంటే ఆ ల్యాడర్ నుంచి పైకి ఎక్కి అక్కడ వెలిగించేవాడు. మూవ్ చేసినప్పుడు ఇప్పుడు గ్రీన్, యాంబర్, రెడ్ లైట్ వెలిగింది. తర్వాత ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత అవి ఎలక్ట్రిక్ బల్బ్స్ గా చేశారు. అది కూడా పవర్ లేకపోతే, మరి సిగ్నల్ లేకపోతే యాక్సిడెంట్ అయిపోతుంది కదండి. అందుకని బ్యాటరీ ఆపరేటెడ్ చేశారు. బ్యాటరీస్, సోలార్ బ్యాటరీస్ కూడా పనిచేస్తాయి. అయితే వాళ్ళు సోలార్ మీద డిపెండ్ అవ్వరు, ఎందుకంటే కొన్ని చోట్ల ఎండ ఉండకపోతే ఆ బ్యాటరీ ఛార్జ్ అవ్వవు కాబట్టి. దాని రక్షణ దీపం వలె వెలుగుతున్న వరకు యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. ఇంకా 11వ వచనం చూడండి. యెషయా 62:11. ఆలకించుడి, బూదిగంతముల వరకు బూదిగంధములు బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. చూసారా? ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇప్పుడు నీ యొద్దకు వస్తుంది రక్షణ. ఆయన ఇచ్చే జీతం ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయడి. ఈ రక్షణ మీకు కావాలండి? నెక్స్ట్ వచ్చిన కూడా చదువుమా. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టుబడెను. ఏం పేరండి? పేరు రిడీమ్డ్ ఆఫ్ ద లార్డ్, విమోచించబడిన వారిని, పరిశుద్ధ ప్రజలని, హోలీ పీపుల్. హోలీ పీపుల్ అంటే యు వాంట్ టు బి ఎన్లిస్టెడ్ అండర్ దిస్ న్యూ నేమ్. కొత్త పేరు కింద ఏమనండి? పరిశుద్ధ ప్రజలు, యెహోవా విమోచించిన వారు, ద రిడీమ్డ్ ఆఫ్ ద లార్డ్. ఎంత గొప్ప ఆధిక్యత అండి, టు బి కాల్డ్ ద హోలీ పీపుల్, ద రిడీమ్డ్ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు నల్లబట్టలు వేసుకుంటే పవిత్రులు అయిపోతారట. ఏమిటండి నల్లబట్టలు వేసుకుంటే పవిత్రులు అవుతారా? లేకుంటే తెల్లబట్టలు వేసుకుంటే పవిత్రులు అవుతారా? యేసు రక్తంలో కడగబడి పాపాలు ఒప్పుకొని జీవితం మార్చుకున్నప్పుడు ఫస్ట్ వే టు మేక్ ఏ కన్ఫెషన్. ప్రభువా, నువ్వు నా కొరకు నా బదులు శిలువలో చనిపోయావని నమ్ముచున్నాను ప్రభువా.
ఆ శిలువ రక్తంలో నన్ను కడగండి ప్రభువా, అప్పుడు నేను పరిశుద్ధుడిని అవుతాను, విమోచింపబడిన వాడిని అవుతాను, లేకంటే పరిశుద్ధురాలను అవుతాను, విమోచింపబడిన దానిని అవుతాను. ఈ కొత్త పేరు నాకు కావాలి ప్రభువా, ద రిడీమ్డ్ ఆఫ్ ద లార్డ్ అండ్ హోలీ పీపుల్. రంగులు వేసుకుని ఒళ్ళంతా రంగులు కొట్టే హోలీ పీపుల్ కాదండి. దట్స్ నాట్ హోలీ, దట్ ఇస్ అన్హోలీ. క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, పాపాలు క్షమించబడిన అనుభవం ఉండడం, నూతన హృదయం పొంది ఉండడం, అదండి హోలీనెస్. పరిశుద్ధ ప్రజలని యెహోవా విమోచించిన వారిని వారికి పేరు పెట్టబడు. మీ పేరు ఏమిటండి? ఇంకా అన్యుల దేవతలను, అన్యుల విగ్రహాలని మహిమపరిచే పేర్లేనా, లేకుంటే ఆ పేరుతో పిలువబడకుండా మీ పేర్లు మార్చుకుంటున్నారా? ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, మీరు వాటి పేరైనను ఉచ్చరింపకూడదని నిర్గమకాండంలో ఉంది. వీలైనంత వరకు మనం ఆ పేర్లు మార్చుకోవడం మంచిదండి. ఆ పేరుతో పిలువబడకుండా బాప్తిసం ఇవ్వబడినప్పుడు ఏ పేరు పెట్టారో, పేరు పెట్టకపోతే వెళ్ళి పాస్టర్ గారిని అడగండి, మీకు బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారిని అడగండి, నా పేరు మార్చింది నేను, ఆ పేరుతో పిలువబడండి. ప్రభువుని అడగండి, పేరుస్తాడు. ఆయనకి పేర్లు కూడా మార్చడం ఆయనకి ఇష్టం అండి. కొత్త పేరుతో ఆయన చూడండి, 4:62 యెషయా 62:4 చదవండి. విడువబడిన దానివని ఒక్కరు చదవండి. విడువబడిన దానివని ఇక మీదట నీ వనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. అంటే పేరు మార్చాడండి, పేరు మార్చేసాడా? ఇదివరకు పేరేమిట? విడవబడిన దానివి, పాత పేరు. ఇప్పుడు హెప్సిబా. ఫుట్ నోట్ చూడండి కింద 1, ఇష్టురాలు. నువ్వు ఇష్టురాలని నీకు పేరు పెట్టాడు, విడవబడిన దానివి కాదు, ఇష్టురాలు, దేవునికి ఇష్టురాలు. 2 పవిత్ర, బ్యూలా, పతివ్రత. నీకు అని నీకును, బ్యూలా అని నీ భూమికిని. భూమి పేరేం మార్చాడండి? బ్యూలా మార్చాడు. అంటే పతివ్రత. పతివ్రత. పతివ్రత అండి. ఇది వరకు పాడైనదని పేరు, పాడైనదని. ఎందుకంటే పాపం విస్తరించినప్పుడు భూమి పాడైపోయిందండి. భూమి సొదొమ గొమొర్రాలు ఏమైనాయండి? పాడైపోయింది. వాళ్ళ ఆలోచన కేవలము చెడ్డదట, చెడ్డవి. పూర్తిగా హృదయం చెడిపోయిందండి. దేవుడు జలప్రళయం పంపించే ముందు ఏం చెప్పాడండి? ఆదికాండం 6వ అధ్యాయంలో 5వ వచనంలో, వారి హృదయాల నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఎన్ని సూపర్లేటివ్స్ చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పది, గ్రేట్. ఏ గ్రేట్ అండి? చెడతనం గ్రేట్. ఇంకా వారి హృదయం యొక్క తలంపులోని ఊహాంతయు ఎల్లప్పుడూ, ఆల్వేస్, కేవలము చెడ్డది. ఓన్లీ డర్టీ థాట్స్, డర్టీ ఇమాజినేషన్స్. ఎల్లప్పుడూ, కేవలం, ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదండి, ఎల్లప్పుడూ
కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరుని చేసినందుకు యెహోవా సంతాపపడి తన హృదయంలో నొచ్చుకొనెను. దేవుడు సృష్టి చేసినందుకే, నరుని సృష్టించినందుకే బాధపడ్డాడట. చూసారా? అటువంటప్పుడు కూడా ఒక కుటుంబం ఉందండి, దేవునికి ఇష్టలుగా. ఇష్టరాలు ఏమంటారండి? హెప్సిబా లాగా ఉండేవాళ్ళు ఒక కుటుంబం ఉంది. ఎవరండి ఆ హెప్సిబా కుటుంబం? నోవా కుటుంబం. నోవా. చూసారా? మీరు మిగతా అధ్యాయం చూస్తే అక్కడ అంతా కనిపిస్తుంది. అదేవిధంగా ఆదికాండం 18, 19 అధ్యాయాల్లో ఈ సొదొమ గొమొర్రాలను నాశనం చేసే ముందు చూడండి, 18వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో దేవుడు ఆ ప్లాన్ డిస్కస్ చేస్తున్నాడు అబ్రహాం తోటి, విత్ హిస్ ఫ్రెండ్ అబ్రహాం. 19వ అధ్యాయం దేవదూతలు వచ్చినాయి. వీళ్ళు ఎంత చెడ్డవాళ్ళంటే సొదొమ గొమొర్రాని డిస్ట్రాయ్ చేయడానికి ప్రభు డిసైడ్ చేశాడు. చూసారా? 18, 20 చదవండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన నా మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలిసి కొందుననెను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాం డిస్ట్రాయ్ చేసే ముందు హీ కేమ్ టు వెరిఫై వెదర్ ఇట్ ఈస్ సో. జస్ట్ ఎవరో చాడీలు చెప్పారని చెప్పి, ఎవరో మొరపెట్టారని చెప్పి వచ్చి డిస్ట్రాయ్ చేసేలేదండి. హీ కేమ్ డౌన్ టు ఫిజికలీ వెరిఫై. వెరిఫికేషన్ లేకుండా జడ్జిమెంట్ ఇవ్వడానికి వీలు లేదు. దేవుడు కూడా చేయడు అలాగా. ఈ వెరిఫైస్ అది అలా కాదో అని చెప్పి వెరిఫై చేయడానికి దిగొచ్చాడట. దిగొచ్చాను అన్నాడు, పరలోకం నుంచి దిగవచ్చాను. చూసారా? పరలోకం నుంచి దిగవచ్చాడు ఆయన. కొంతమందికి మిగతా ఊరి నుంచి ఇంకో ఊరికి రావడానికి వాళ్ళకి టైం లేదు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వచ్చి వెరిఫై చేయడానికి టైం లేదు. చాడీలను బట్టి డెసిషనే. చూసారా? మన దేవుడు నీతి గల దేవుడు అండి. చాడీలను బట్టి లేకుంటే ఎవరో ఏదో చెప్పారని చెప్పి చేయడు. ఆ మొర, ప్రభువా ఏంటి ఇంత చండాలం అయిపోయింది ఈ దేశం, ఈ పట్టణం అని చెప్పి మొరపెడుతుంటే ఆ మొర విన్నాడు. విని వెరిఫై చేశాడు. వెరిఫై చేసిన తర్వాత ఇట్ టుక్ ఎ డెసిషన్, లెట్ మీ వైప్ ఇట్ అవుట్. ఎలాగండి? విమర్శ దినం వరకు కనిపెట్టలేదు. అగ్ని గంధకాలు కుమరించాడు. ఇప్పటికి కూడా 3,500 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆ సొదొమ గొమొర్రాల్లో ఏమీ పండదండి. ఇప్పటికీ కూడా వేస్ట్ ల్యాండే. నేను చూశాను సొదొమ గొమొర్రాలు. యూట్యూబ్లో వీడియో కూడా ఉన్నాయి. సొదొమ గొమొర్రా అని చెప్పి మీరు సొదొమ గొమొర్రా ద ల్యాండ్ డిస్ట్రాయిడ్ బై ఏంజల్స్ అని మీరు గూగుల్ సెర్చ్ చేస్తే చూస్తుంది. అగ్ని గంధకాలు. ఇప్పుడు కూడా ఒక రాయి తీసుకుని నిప్పు పెడితే కాలుతుందండి. సల్ఫర్ కాలుతుంది. గంధకం అంటే సల్ఫర్. సల్ఫర్ కుమరించి కాల్చేసాడు, నిప్పు పెట్టాడు. ఇప్పుడు కూడా ఎవ్రీథింగ్ ఇస్ అమార్ఫస్. రాయి పట్టుకుంటే క్రంబుల్ అయిపోతుంది, పౌడర్ అయిపోతుంది. దాని మీద ఏం కట్టడానికి లేదు, బిల్డింగ్స్ కట్టడానికి లేదు, నీళ్లు రావు, ఏవి రావు. ఇట్స్ ఎ డెజర్ట్ ల్యాండ్, పాడైపోయిన స్థలం. ఇప్పుడు పాడైపోయిన స్థలానికి ఏం చెప్తున్నాడు? ఏం పేరు పెడుతున్నాడు అండి? బ్యూలా అని పేరు పెడుతున్నాడు. అంటే పవిత్రమైనదట.
ఎటువంటి వాళ్ళని పతివ్రత. వాళ్ళుగా చేస్తాడండి. పతివ్రత. పతివ్రత. పతివ్రత అంటే ఏమి తప్పు చేయనటువంటి స్త్రీ, క్యారెక్టర్ కాపాడుకున్నటువంటి, వ్యభిచారం నుంచి జాగ్రత్త నుంచి పారిపోయినటువంటి స్త్రీ అని పతివ్రత. ద వన్ హూ వాల్యూస్ ఆర్ క్యారెక్టర్ అండ్ రిటైన్స్. పతివ్రత. అటువంటి స్థలం. ఇదివరకు సొదొమ గొమొర్రా ఎటువంటి స్థలం అండి? హోమోసెక్షువాలిటీతో నిండిపోయిన స్థలం. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు పాపం చేసి దేవుని ఉగ్రతను అక్కడ ఆకాశం నుంచి కుమ్మరించేటట్టు దేవదూతలు వచ్చి అంత కాల్చి పడేశారండి. నిప్పండి చేశారు. దానికి ముందు అబ్రహాం చేసిన విజ్ఞాపనను బట్టి లోతును, లోతు భార్యను, లోతు కూతురుల్ని, ఇద్దరు కూతుర్ని బయటకు ఈడ్చుకుని లాక్కుపోయారు. త్వరగా త్వరగా వెళ్ళండి అని చెప్పారు. మీరు ఈ స్థలం వదిలే వరకు మేము అగ్ని వెనకాల కుమ్మరించడానికి లేదు. ఎందుకంటే అబ్రహాం అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు దుష్టులతో కూడా నీతిమంతులు కూడా నాశనం చేయదువా? 25వ వచనం 18వ అధ్యాయం. గాడ్ ఫర్బిడ్. నో, హి విల్ నాట్ డూ లైక్ దట్. సర్వలోకములకు తీర్పు తెచ్చేవాడు న్యాయం చేయడా అని అడుగుతున్నాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు? ఒక 50 మంది మంచి నేను కాల్చును. తర్వాత బార్గెన్ చేస్తున్నాడు, వంకాయల వ్యాపారం లాగా, మోర్ మార్కెట్ లాగా. ఇదివరకు మీకు మోర్ మార్కెట్ అంటే ఇప్పుడు తెలియదు. నా చిన్నప్పుడు మోర్ మార్కెట్ మెడ్రాస్లో ఉండదండి. ఇప్పుడు రిజర్వేషన్ కాంప్లెక్స్ మోర్ మార్కెట్. దాని ప్రత్యేకత ఏంటంటే మా టీచర్ చెప్తున్నాడు, మెడ్రాస్ సెంట్రల్ పక్కన ఉంటుంది మోర్ మార్కెట్. ఇప్పుడు మెడ్రాస్ సెంట్రల్ రిజర్వేషన్ కాంప్లెక్స్ అయింది. ఆయన షాప్కి వెళ్ళి ఆ మోర్ మార్కెట్లో దుకాణానికి వెళ్ళి పౌడర్ టిన్, పెద్ద పౌడర్ టిన్, పాండ్స్ ఇంత ఉంది, ఇంత 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 పెద్ద పౌడర్ టిన్ లావ్ చూశాడు. ఎంత అంటే అక్కడ చాలా చౌకగా దొరుకుతాయండి. ₹2. అప్పుడు ₹2 అంటే ఇప్పుడు 200 దాకా. ₹2 చెప్పాడు. అంత లేదు, డబ్బు నా దగ్గర లేదు, నేను బ్యాడ్ ఇస్తాడు. బ్యాడ్ అంటే 2 అనాస్. 2 అనాస్ అంటే 12 పైసే. 12 పైసే కడుతున్నావా అని చెప్పి తిట్టి అతను వెళ్ళిపోతుంటే, సరే 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 తీసుకో. చూడండి, మోర్ మార్కెట్ తీసుకున్నాడు. వచ్చాడు, వీడు ఏంటి ఇంత సులభంగా ఇచ్చేస్తున్నాడని చెప్పి జేబులో చేపెట్టి, నా దగ్గర అంత డబ్బు కూడా లేదు, నా దగ్గర అర్ధానే ఉందన్నాడు. అర్ధానా మీన్స్ ఓన్లీ 3 పైసే. 3 పైసే. కల్లెర చేసి సరే ఈ అన్నాడు. ఆ 3 పైసలు తీసుకున్నాడు. అంటే ఆ రోజులో 3 పైసకి అంత విలువ ఉండేదండి. పౌడర్ టిన్ ఇచ్చేసాడు. ఇంటికి వచ్చి ఏమి బార్గెన్ చేశానని చెప్పి హీఈస్ ప్యాటింగ్ హిమ్సెల్ఫ్. వచ్చి పౌడర్ దులుపుకుంటే మంచి సువాసన వచ్చింది. మళ్ళా రెండోసారి, మూడోసారి, నాలుగోసారి వేస్తే ఇసుకొచ్చింది. మిగతాదంతా అడిగంతా ఇసుకే. అదేండి మోర్ మార్కెట్. మెడ్రాస్లో అది చాలా ఫేమస్. అది మోసంలో ఆరి తేరిందనమాట. కానీ సరి అని తెలిస్తే మంచి చాలా చౌకగా కొనుక్కోవచ్చు. తెలియని వాళ్ళకి మోసం పడిపోతారు బుట్లో. ఎక్కడ 50, ఎక్కడ 10 అండి. 10కి బార్గెన్ చేసుకుంటూ వచ్చాడు. 10 మంది కూడా లేరండి అనుకుని ఉంటాడు. లోతు భార్య, 2 కూతుర్లు, బహుశా కాబోయే 2 అల్లుళ్ళు.
వీడు ఇంకో ముగ్గురు పనికి ఎక్కడో సంపాదించి ఉంటాడు. 3 ఆత్మలైనా ఇంతమంది ఉన్నారు, కనీసం 3 ఆత్మలను సంపాదించి ఉండాలని చూస్తే ఏమైందండి? ఆ నలుగురు కూడా లేరండి. లోతు భార్య ఏమో వెనక్కి చూసింది, వెనక్కి తిరిగి చూడొద్దంటే చూసింది. తన హృదయం అంతా అక్కడే ఉంది. నా చీరలు, నా బంగారం. పొద్దున్న సెల్లా మాట్లాడింది కదా లేడీస్ మీటింగ్ లో, బంగారం. పరలోకంలో బంగారం మీద నడుస్తామండి, ఇక్కడ బంగారం మన మీద నడుస్తుంది. మెడలోను, చేతులకి గాజుల రూపంలో, లేకుంటే చెవులకి ఏదో బరువు పోసుకుంటూ వేసుకుంటారు. ఇలాగ ఇయర్ రింగ్స్, లేకుంటే మగవాళ్ళు ఆడవాళ్ళు చైన్స్ మెడలో. ఆ బంగారం పరలోకంలో రోడ్ల మీద వేస్తారండి, ఆస్ఫాల్టింగ్ లాగా బంగారపు రోడ్లు. ఎందుకు పనిచేయదండి? మన ఇక్కడ ధనం పరలోకానికి ఏం పనిచేయదు. మనం బ్యాంక్ అకౌంట్లో ఏం పెడతామో అదే ట్రాన్స్ఫర్ చేసుకునే టైం ఇదే. బ్యాంక్ అకౌంట్లో దేవుడిచ్చే ఇంట్రెస్ట్ ఎంత అంటే 100% కాదు, 100 మల్టిప్లైడ్ బై 100 అంటే 10,000% అండి. 10,000%. ఏ బ్యాంక్ ఇస్తుందండి? మీరు జీవితకాలం 1,00,000 పెట్టండి, ఎంత వస్తుంది? ఎంత మల్టిప్లై అయినా 30 సంవత్సరాలకు 20 సంవత్సరాలకైనా పెట్టండి. సో 80 సంవత్సరాల్లో ఎవ్రీ ఇయర్ కాంపౌండ్ అవుతుంది. ఎంత వస్తుందండి? ఎన్ని కోట్లు వస్తుంది? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి? 10,000%, 100 రెట్లు ఇస్తాడట. చాలా మంది డబుల్ యువర్ ఇన్కమ్ ఇన్ 1 year 2 years 3 years అంటే అప్పు చేసి కూడా ఇన్వెస్ట్ చేసిన ఉంటున్నారండి. ఇప్పుడు కొత్త ఫ్రాడ్, సైబర్ ఫ్రాడ్ కూడా అదే. మీరు ఎవరికైనా ఫోన్ చేస్తుంటే ఫస్ట్ సైబర్ ఫ్రాడ్ అలర్ట్ వస్తుంది 1930కి, మీరు రింగ్ చేయండి అని చెప్పి. ఎల్యూర్మెంట్. ప్రజలకు ఏమంటే త్వరగా రిచ్ అయిపోవాలి, 1,00,000 2 లక్షలు అయిపోవాలి, 1000 2,000 అయిపోవాలి, 10,000 20,000 అయిపోవాలి సంవత్సరం 2 సంవత్సరాల్లో. ఆ దురాశ ఇంత దుఃఖానికి తెస్తుందండి. మొత్తం అంతా పోతుంది. చాలా మంది ఏమంటే తెలివైన వాళ్ళు పెద్ద వడ్డీకి అప్పు చేసి లక్షల్లో ఇన్వెస్ట్ చేశారండి. అప్పు చేసి. నాకు మేటిపాలెంలో ఒక మార్మల్స్ పొందిన అబ్బాయి చెప్పాడు, హైదరాబాద్ నుంచి వెళ్ళిన అబ్బాయి. వాళ్ళు ఏదో గోల్డ్ కోసం ఇస్తున్నారంటే 2 లక్షలు 5 లక్షలు అప్పు చేసి ఇన్వెస్ట్ చేశాడట. ఆ గోల్డ్ కాయిన్ మిగిలింది. ఆ పెట్టిన బోర్డు అంతా తీసుకుని వెళ్ళిపోయారు. అడిగితే కాళ్ళు ఎరగొడతాం, పచ్చడి చేస్తాం, జాగ్రత్త అని చెప్తున్నాడు. అంతే. ఏడుస్తూ సాక్ష్యం చెప్పాడు, అయ్యో మోసపోయానని చెప్పి. పిల్లరా, అందుకని 10 ఆజ్ఞల్లో మనకు ఒక ఆఖరి ఆజ్ఞ ఏంటండి? డోంట్ హ్యావ్ ఎ కవర్చియస్ స్పిరిట్. నువ్వు ఏది ఆశించకూడదు. దేవుడు ఇస్తాడు. న్యాయమైన వ్యాపారం చేయొచ్చు. ఇదేమంటే ఇది న్యాయమైన వ్యాపారం కాదండి, దురాశ, పేరాశ. త్వరగా ఈ చిట్ ఫండ్ ఇది చీట్ ఫండ్. ఒక ఆయన చెప్పా, బాబు మీ బిజినెస్ న్యాయమైన బిజినెస్ కాదు, వదిలేసేయండి, అది చీట్ ఫండ్. చివరికి ఏమైందండి? 2 కోట్లు నష్టపోయాడు. ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది దానికి. నేను ముందే చెప్పాను కదా ఆపేయమని.
ఎందుకంటే వాళ్ళు ఇవ్వలే, అందరూ తీసుకున్నారు, ఎవరు ఇవ్వలే. చివరికి ఈయనే కట్టవలసి వచ్చింది. అంతా నష్టపోయాడు. సరే కట్టేసి ప్రభు దగ్గర రండి అని చెప్తే వచ్చాడు. ఇప్పుడు మారుమనసు పొందాడు. ఇప్పుడు దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆ 1 కోటో 2 కోట్లో పోయినా ఇప్పుడు దేవుని ఆశీర్వాదం చూడగలుగుతున్నాడు. చూడారా? 7 పదాజ్ఞ 17 వచనం. నీ పొరుగువాని ఇల్లు చదవమ్మా. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. చూడండి, జస్ట్ సంవత్సరంలో డబ్బులు ఇవ్వదండి. ఎక్కడి నుంచి వస్తుందండి? ఎవరినో మోసం చేస్తేనే వస్తుంది. వాడు డబ్బులు ఇస్తాడంటే వాడికి ఎంత వచ్చి ఉండాలి? ఎక్కడి నుంచి వస్తాయండి? అది మొత్తం బోర్డే ఎత్తేసి, కంపెనీ ఎత్తేసాడు. కొంతమంది ఎయిర్ హోస్టెస్, మీకు అంతా పెద్ద పెద్ద ఉద్యోగాలతో జాబులు అని చెప్పి బోర్డు పెట్టి, ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ అంటే ప్రజలందరూ చాలా లక్షల్లో కట్టేసి అక్కడ పెట్టారు. వాడు బోర్డు ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ట్రైనింగ్ లేదు, ఏం లేదు. మోసం అండి, దగ. చాలా కంపెనీలు ఇలా మొదలైనవి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చెప్తాను, ఎవడన్నా మీ డబ్బు ఇవ్వండి మీకు ఉద్యోగం ఇస్తాను, లేకంటే ఇది ఇస్తాను అది ఇస్తానంటే నో, డోంట్ గో ఫర్ దట్. ఇప్పుడు ట్రంప్ ప్రయత్నం చేస్తున్నది లీగల్ గా వెళ్ళిన వీసాలు కాదండి. ఇలాగ ఈ దొంగదారిలో, మెక్సికో దారిలో ఎవడికో ఆ కాన్ మ్యాన్ కి లక్షలు ఇచ్చేసి 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేస్తే వాడికి మెట్రికులేషన్ చదువుతో కూడా, అది మెట్రికులేషన్ ఫెయిల్ అయినా సరే ఈ దొంగ రూట్లో ఎలాగో మెక్సికో వరకు వచ్చేసి, మెక్సికో నుంచి బోర్డర్ దాటేసి అమెరికా వెళ్ళిపోవాలి. అమెరికా వెళ్ళిపోతే వాళ్ళకి పరలోకం నెట్టే అది అక్కడ ఏదైనా సరే పని చేసుకొచ్చని చెప్పి. ఎంతమంది ఇండియన్స్ అలా వెళ్ళారండి? దట్ ఈజ్ టైట్నింగ్. అలాగే ఎంతమంది అయ్యారంటే లీగల్ ఇమిగ్రెంట్స్ కంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా ఎన్నో రెట్లు అయిపోయారండి. దట్స్ వాట్ ఈజ్ టైట్నింగ్. అది ప్రజలకు ఇష్టం లేదు. దొంగదారులు వెళ్ళిపోవాలి. అలాగే వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఎవరంటే గుజరాత్ వాళ్ళు. గుజరాత్ నుంచి ఎక్కువ మంది, ఫాలోడ్ బై తెలుగుస్. దురాశ అండి, కవచ స్పిరిట్. ఈ కొత్త సంవత్సరంలో మనం దేవుణ్ణి ఏం నేర్చుకోవాలంటే, ప్రభు మనకి ఏది నేర్పిస్తున్నాడు? అది వేరాశ, దురాశ. మిగతా వాళ్ళు పక్కింట్లో వాళ్ళకి అది ఉంది నాకు లేదని చెప్పి బై హుక్ ఆర్ క్రూక్ సంపాదించడం, అది కాదండి. ప్రభువు మనకి కావాల్సింది ఏదో అది ఇస్తాడు. ప్రార్థన చేసుకుని నమ్మకంగా ఉంటే ఈ కొత్త సంవత్సరంలో ఆ దీవెనలు ఇస్తాడు, కొత్త దీవెనలు ఇస్తాడు. అందరికి కావాల్సిన దీవెనలు ఏమిటండి? సంతోషం, సమాధానం, నిరీక్షణ, ప్రాస్పరిటీ, బలం, ఆరోగ్యం. ఆరోగ్యం మహాభాగ్యం అంటాం. సక్సెస్ ఇన్ ఎవ్రీథింగ్ వి డు. ఏ వెంచర్ చేసినా సక్సెస్ కావాలండి. కుటుంబంలో ప్రేమ, పీస్, పిల్లలు విధేయులై ఉండడం. అందుకే అసలు సంతోషం ఇచ్చేది ఏమిటో తెలుసా అండి? సంతుష్టికరమైన భక్తి లాభదాయకం అని చెప్పి 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తామండి. 6:6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైన. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈస్ గ్రేట్ గెయిన్. ఇంకా 7వ వచనం 8వ వచనం చెప్తున్నాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోంచి ఏమీ కాగా అన్నవస్త్రములు కలవారమై ఉండి
వాటితో తృప్తి పొంది ఉందుము. అదండి తృప్తి అండి, కంటెంట్మెంట్, తృప్తి కలిగి ఉండాలి. చాలా మందికి తృప్తి లేదు. ఒక భార్యతో ఒక భర్తతో తృప్తి లేదు. అందుకని చెప్పి వాళ్ళు అపవిత్రమైన జీవితం జీవిస్తున్నారు, వ్యభిచార జీవితం, జారత్వంలో. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములు, హానికరములను అనేక దురాశలలోనూ పడదురు. దురాశలు. ఈ దురాశ అండి దుఃఖానికి నడిపిస్తుంది. పేరాశ, దురాశ దుఃఖానికి. అట్టి మనుషులు నాశనంలోను ముంచివేయదు. నాశనంలోనూ ఉంచివేయదు. అట్టి మనుషులను నష్టంలో, లాస్, పెట్టుబడంతా లాస్, పెట్టుకుపోయే దొంగలు. నాశనంలోనూ మూర్చివేయని. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. సమస్తమైన కీడులకు మూలం. ఇట్ ఇస్ ద బేస్. కవచ స్పిరిట్. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అండి. మరి ఇటువంటి సమస్త కీడులకు మూలమైన ఈ ధనాపేక్షలు, ఇంకా మీరు ఆ ధనాపేక్షతోటి ఉన్నారా? లేకుంటే హ్యావ్ యు ఓవర్కమ్? ఈ కొత్త సంవత్సరంలో ప్రభువా, ఈ ధనాపేక్ష నుంచి బయటకు పడడానికి మాకు సహాయం చేయని అడుగుదామా? దేవుడు మనల్ని దీవించాలని కోరుతున్నాడు, మనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుతున్నాడు. కొత్త పాట. ఆరోగ్యం అంటే పాటలు వస్తాయండి, ఆరోగ్యం అయితే ఏడుపు వస్తుందండి. చూడండి, ఒక ఆయన జనవరి 1వ తారీఖున లేచాడు. ఎక్కడైతే చెస్ట్ పెయిన్ వచ్చిందట. డాక్టర్ గారిని కూడా పిలిచారు, ఇంటి ఎదురుగుండా ఉన్న డాక్టర్ గారిని. ఆయన వచ్చాడు. ఈ లోపల బాత్రూమ్కి వెళ్ళాడు. బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి పడిపోయి చచ్చిపోయాడు. నిన్న ఆయన ఫ్యూనరల్ మేము అటెండ్ అయ్యాం. ఈరోజు ఆయన మెమోరియల్ సర్వీస్, అది అటెండ్ అవ్వడానికి ఈరోజు మార్నింగ్ లంగరౌస్ లేడీస్ మీటింగ్ ఉంది కాబట్టి వెళ్ళా. ఆన్లైన్ లేడీస్ మీటింగ్ జూమ్లో. చూసారా? ఎప్పుడు డాక్టర్ గారు వచ్చి పరీక్ష, ఆయన వచ్చి ట్రైడ్ సిఆర్పి అండ్ ఆల్, నథింగ్ హ్యాపెన్, చచ్చిపోయాడు. ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదండి. ఇప్పుడు వరకు బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. సడన్ గా పెయిన్ వచ్చింది, కొలాప్స్ అయిపోయింది. అందుకని మనకి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మనకి తెలిసింది ఎలా? మనకందరికీ తెలిసింది ఏమిటండి? డేట్ ఆఫ్ బర్త్, డిఓబి. డిఓడి తెలుసండి మనకి. చచ్చిపోయిన వాళ్ళ గురించి తెలుసు. మన డిఓడి తెలుసా? డేట్ ఆఫ్ డెత్ ఎవరికి తెలియదు. మన డేట్ ఆఫ్ డెత్ తెలిస్తే బహు జాగ్రత్తగా నడుస్తామండి, జాగ్రత్తగా ముందుకెళ్తాం. అవును కదా? ఆ వాక్ విల్ బి టోటలీ డిఫరెంట్, ఆ టాక్ విల్ బి డిఫరెంట్. మన మాటలు, మన ప్రవర్తన అంతా వ్యత్యాసంగా ఉంటుందండి. ఎందుకంటే ఈ రాత్రి 11 గంటలకి 12 గంటలకి చచ్చిపోతున్నాం కాబట్టి ప్రతి క్షణం బహు జాగ్రత్తగా మోకాళ్ళ మీద ప్రభువా, నేను ఇక్కడ కన్ను మూసినప్పుడు పరలోకంలోనే తెరవాలి, నీ దగ్గరికే రావాలి అని చెప్పి అంత జాగ్రత్తగా బ్రతుకుతామండి. డేట్ ఆఫ్ డెత్ తెలిస్తే. డేట్ ఆఫ్ డెత్ తెలియకపోతే న్యూ ఇయర్ ఎలా ఉంటుందండి? బాటిల్తోటి, జలసాలతోటి. చాలా మందికి తాగుడు అంటే అంత ఇంట్రెస్ట్ అంటే, ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం, నరకమా చచ్చిపోయినప్పుడు చూద్దాంలే. చచ్చిపోయినప్పుడు చూస్తారండి. కొంతమందికి అయితే దేవుడు కృప చూపుతున్నాడు, చచ్చిపోకముందే నరకవేదన చూపించి, అబ్బాయి ఇప్పుడైనా మారుమనసు పొందు, ఇది నరకానికి ఒక చిన్న టేస్ట్,
ఏది ఉప్పు సరిగ్గా ఉందో లేదో అని చెప్పి ఈ ఇంటి ఇలా ఏం చేస్తుందండి, వంట చేసే తల్లి కొంచెం అరిచేతులు వేసుకుని రుచి చూస్తుంది ఉప్పు సరిపోయిందో లేదని. అలాగే దేవుడు కొంతమందికి నరకం టేస్ట్ చూపిస్తాడు, నరక వేదన. ఏదో యాక్సిడెంట్ ఎలా చేసి ఆ నరకానికి పోకుండా తప్పించుకోవడానికి మార్గం ఏర్పరుస్తాడు. అప్పుడు కూడా మారుమనసు పొందకుండా బాగయ్యాక మళ్ళా తాగుతాను, తింటాను, పిచ్చి వేషాలు వేస్తానంటే ఇంకా అప్పుడు వేరే మార్గం ఉండదు, సడన్ గా చచ్చిపోతాడు అంతే. ఎన్నిసార్లు గద్దించినను మారినవాడు మరుతిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. చచ్చిపోతానండి లేదండి, నాశనమే. జాగ్రత్త అండి. సామెతల్లో మీకు ఆ వచనం కనిపిస్తుంది. ఎన్నిసార్లు గద్దించును, 27, 28. సామెతలు 27, 13. ఎన్నిసార్లు గద్దించును అన్నది 29:1. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. హఠాత్తుగా సడన్ డెత్, సడన్ హార్ట్ అటాక్, నాశనం అగును. 28:13 చూడండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అదండి, పాపం దాచిపెట్టేవాడు, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. దేవుడు కనికరం ఇస్తాడు. మనకి కొత్త సంవత్సరంలో దేవుడు కనికరం చూపిస్తున్నాడండి. అందుకే మనకి తరుణిచ్చాడు వాక్యం వినడానికి. కాబట్టి ప్రభువుని అడుగుదామా, ప్రభువా ఈ కొత్త సంవత్సరంలో నీ కొత్త వాగ్దానాలు మా జీవితాల్లో నెరవేర్చు ప్రభువా. ఆ కొత్త వాగ్దానాలు ఏమిటంటే, ఇందాక యెషయా 62వ అధ్యాయంలో మీకు చదివాను. 3వ వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. Do you want to inherit this promise? ఉండవా? నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, రాయల్ డైడమ్, దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందు. God wants to make you a blessing. దేవుని చేతిలో ఒక కిరీటంగా, రాయల్ డైడమ్. ఇంకా ఏం చెప్తున్నాడండి, మీ పేరు కూడా మారుస్తా అంటున్నాడు. మీ పేరు ఇష్టురాలను పెడతా అంటున్నాడు, పవిత్రురాలను పెడతా అంటున్నాడు. పవిత్రుడు, పవిత్రురాలు. మేము అయ్యనపాలెం, తిప్పనపల్లి వెళ్ళినప్పుడు ఒక కేసు డీల్ చేశాం. పేరు పవిత్ర కుమార్, నిండా దెయ్యాలు. తెలుగులో సాంసించండి, ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో ఆయన భార్యలో పుట్ల దెయ్యాలు. అక్కడ చీకటి ఎంత ప్రభావంగా ఉండింది అంటే, లైట్స్ పోయినాయి. సాధారణంగా లైట్స్ పోయినప్పుడు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంట, అరగంటలో వచ్చేస్తాయి. ఆ రోజు 12:30 అయినా రాదే, నైట్ 12:30 అయినాను. సెల్ ఫోన్ లైట్ వేసి ప్రార్థన కంటిన్యూ చేశాం 10:30 నుంచి 12:30 వరకు. ఎన్ని దెయ్యాలు పోయినాయో. పేరు పవిత్ర కుమార్, తన భార్య. పిల్లరా, మన పేరు నిజంగా పవిత్రురాలుగా, పవిత్ర కుమారుగా, ఇష్టురాలుగా, బ్యూలా హిప్సీ అని మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అయితే
చీకటి వెలగొట్టిన తర్వాత మళ్ళా చీకటిని ఆహ్వానించకూడదండి. యోహాను సువార్త 5:14. యోహాను సువార్త 5:14 చదవండి. ఇదిగో స్వస్థత నొందితివి. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. చూసారా ఎంతకాలం ఎటువంటి వాడిని బాగు చేశాడండి దేవుడు? 5వ వచనం. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధిగ్రస్తుడైనటువంటి మనుషుడు అండి. అక్కడ ఆ కోనేటి దగ్గర ఎన్ని సంవత్సరాలు పడి ఉన్నాడండి? 38 సంవత్సరాలు. అయ్యా బాబోయ్, వాడి ఓపిక మెచ్చుకోవచ్చాడు బాబు. అంటే వాడి ఇల్లు, వాడి అడ్రస్ చెప్పంటే ఎక్కడంటే బేతస్సు కొనేరన్నమాట. అక్కడే పడి ఉన్నాడు 38 సంవత్సరాలు. వాడికి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేడు. పిల్లలు ఎవరు లేరు, భార్య లేదు, తల్లిదండ్రులు ఎవరైనా చేస్తారు. వాడిని స్వస్థపరిచాడు దేవుడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడండి? ఇదిగో స్వస్థత నందుతుంది, మరి ఎక్కువ కీడు కలగకున్నట్లు. అంటే 35 సంవత్సరాల బదులు 48, 58, 68, 78 సంవత్సరాలు. అంటే వాడు బతుకుతాడు అంతకాలం. నరుని ఆయువు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అది. సో 70 సంవత్సరాల్లో 35 సంవత్సరాలు పోయినాయండి. ఇంకేం మిగిలింది? 20 సంవత్సరాలు మిగిలింది. అంతకంటే ఎక్కువ, మరి ఎక్కువ గడి కలుకున్నట్లు. అంటే ఇక వేరే ఛాన్స్ లేదనమాట. కాబట్టి స్వస్థత మేళ్లు పొందిన వాళ్ళు ఆ మేళ్లకు తగినట్టుగా కృతజ్ఞులుగా బ్రతకాలండి. ఈ ఆన్లైన్ స్టార్ట్ చేయడం, రన్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, ఇలాగ దీవెన పొందిన వాళ్ళు మరి ఎక్కువ పాపం చేయకుండా, ఇక నువ్వు పాపం చేయకుండా, మరి ఎక్కువ కీడు కలగకుండా సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఆన్లైన్ మెటీరియల్ స్టార్ట్ చేయబడ్డది. డబ్బుల కోసం కాదు, లేకుంటే పేరు ప్రతిష్టల కోసం కాదు. డబ్బులు ఖర్చు చేసుకుంటూ చేస్తున్నాం ఈ సేవ. డబ్బుల కోసం, ఆదాయం కోసం కాదు. చూడలేరా? ఉచితంగా పొందితే ఉచితంగా ఇవ్వడి అని మత్తయి 18లో చెప్పాడు. అదే చేస్తున్నాం, ఉచిత సేవలు. ఇంకా ఎవరన్నా కాదు మేము దేవునికి ఇవ్వాలంటే అప్పుడు చర్చ్ అకౌంట్ ఇస్తాం, బ్యాట్స్ అండ్ మినిస్ట్రీస్ అకౌంట్. మా సొంతానికి ఏమొద్దండి. మాకు కావాల్సింది మీరు సంతోషంగా ఉండడం, సమాధానంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, చీకటి నుంచి విడుదల పొందటం, గర్భఫలం పొందటం, దీవెన పొందటం, నొప్పుల నుంచి, బ్యాక్ పెయిన్ నుంచి, అన్నిటి నుంచి విడిపించబడ్డాం, ఆరోగ్యంగా, సమాధానంగా ఇంట్లో భార్య భర్తలు, పిల్లలు అందరూ సంతోషంగా, సమాధానంగా ఉండాలని, మీ చదువుల్లో, మీ ఎక్కడ ఉన్నా మీరు దీవెన పొందాలని, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి 14 వచనాల్లో ఉన్న దీవెనలన్నీ మీరు స్వతంత్రించుకోవాలని మా ఆశ, మా ప్రార్థన. ఈ కొత్త సంవత్సరంలో మీ చెడు అలవాట్లు, పాత రోత జీవితం వదిలేస్తారా? పాత బ్యాగేజ్ ఇక వదిలేసి, ఎనఫ్ ఇస్ ఎనఫ్, ఇక నో మోర్. ప్రభువా, నేను ఆ పాత రోత జీవితానికి పోను, నన్ను క్షమించు, నన్ను మార్చు, నన్ను నూతన పచ్చని అడుగుదామండి. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా ప్రభువా, మా ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు చూపిన కృప కొరకు వందనములు, మీరు ఇచ్చిన వాక్యం కొరకు వందనములు. మా ప్రభువా, ఈ కొత్త సంవత్సరంలో మేము మీకు ఇష్టలుగా ఉండేటట్టు చేయండి. అట్లా మాకందరికి దీవెనలు కావాలి, శాపాలు ఎవరికి వద్దు. దీవెన కోసం జాయిన్ అయినట్టుగా మేము పాపమును దూరంగా పెట్టి, అబద్ధమును, అపవిత్రతను, చెడు తరములు, చెడు ఊహలను
చెడ్డ కోరికలను దూరంగా పెట్టి మా మనసుల్లో నీ వాక్యం దాచుకొని నూతన పరచబడి మేము మీ కొరకు జీవించడానికి మాకు ఒక్కొక్కరికి సహాయం చేయమని జాయిన్ అయిన ప్రతి కుటుంబం మీరు దీవించి ఆశీర్వదించమని చీకట్లో పారద్రోడమని మీ రక్తంతో మమ్మల్ని కప్పమని ఆయన మీ యొక్క సన్నిధి మాతో ఉంచమని మరి సిస్టర్ ఇస్తేరాని ఆయన హెడ్ మిస్ట్రెస్ ఇన్ఛార్జ్గా ఉంటున్నప్పుడు స్కూల్కి ఇన్ఛార్జ్గా ఉంటున్నప్పుడు మీరే సాయం చేసి దీవించి ఆమెకు తోడైండమని అదేవిధంగా నిర్మలా జోబ్దాస్ నాయన ప్రిన్సిపల్గా కొత్త స్కూల్లో జాయిన్ అయి ఉంటుండగా నాయన మీరు దీవించి అక్కడ బలపరిచి బలమైన సాక్షిగా వాడుకొనమని ఆర్ఫనేజ్ కూడా మీరు దర్శించి మేలు చేయమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో ప్రతిమాలు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ, మనం ప్రార్థన చేసిన బిడ్డలందరికీ సదాకాలము తోడైంది నడిపించును గాక.